జగన్కి కరెక్ట్గా ఈ తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట సందర్భంగా జగన్మోహన్ రెడ్డి నిన్న రాత్రి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ పైన పొద్దున్నే వెళ్ళడానికి సిద్ధపడితే హెలికాప్టర్కి అక్కడ అవకాశం లేదు, ఫ్లైట్కి అవకాశం లేదు అన్నటువంటి కోణంలో ఇంటిమేట్ చేస్తూ వచ్చారు. వెళ్ళొద్దు అన్నటువంటి కోణం. బట్ తను వెళ్ళి తీరతానని, ఎందుకంటే మొన్నటిసారి లడ్డు విషయంలోనే వెళ్తున్నప్పుడు అక్కడ అబ్జెక్షన్స్ రైజ్ చేయడం వల్ల తను ఆగిపోవడం, అది ఒక రకంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తల కాళ్ళకు కూడా సెంటిమెంట్గా అయిపోయింది. ఇప్పుడు ఈ తొక్కిసలాట సందర్భంగా వెళ్ళాలి అన్నటువంటిది ఒక వర్గం, వెళ్ళొద్దు అనేటువంటిది ఒక వర్గం చెప్తా వచ్చింది. బట్ జగన్మోహన్ రెడ్డి ఇటు పరిస్థితుల్లో వెళ్ళాలి, పరామర్శించాల్సిందేనని చెప్పడం, అక్కడ అధికార యంత్రాంగం కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం సహకరించేందుకు సిద్ధంగా లేరని చెప్పడం, ఎట్లాగా అంటే ఆపేస్తారు అని చెప్పడం. అట్లాగే నిజంగానే జగన్ అక్కడ ఫ్లైట్ దిగిన తర్వాత తన కాన్వాయ్ని వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. ఈ ప్రాంతాల్లో ఆల్రెడీ చంద్రబాబు ఉన్నారు, ఆయనకి సెక్యూరిటీ చూస్తున్నాం, పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఆయనకి సెక్యూరిటీ చూస్తున్నాం, ఆ ప్రాంతంలో ఇప్పుడు రష్ ఎక్కిపోతుంది కాబట్టి మీరు వెళ్ళడానికి వీల్లేదని చెప్పి పోలీసులు అడ్డుపడ్డారు. దాంతో తను వాహనం దిగేసేసి నడుచుకుంటూ స్విమ్స్కి వెళ్ళడం అన్నది సంచలనం సృష్టించింది. ఓ ప్రతిపక్ష నాయకుడిగా వెళ్ళేటటువంటి అధికారం ఖచ్చితంగా ఆయనకు ఉంటుంది, బాధ్యత కూడా ఉంటుంది. ఇదే ఏ చంద్రబాబు నాయుడునో లేకపోతే ఏ పవన్ కళ్యాణ్నో ఆపుంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పులని కప్పిపుచ్చుకోవడం కోసం అని చెప్పేసి అధికార పక్షం నాటకాలు ఆడుతుందంటూ రచ్చ జరిగి ఉండేది. ఇక జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కులము మతము అన్నీ వచ్చుండేది. దాని మీద ధర్నాలు ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగి ఉండేది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి అలా కాకుండా బాధ్యతగా వెళ్ళి పరామర్శించడం, స్విమ్స్ ఇవన్నీ చేసుకొచ్చారు.